అందరికీ నమస్కారం అండి. మన పోలీస్ కమెమరేషన్ వీక్ సందర్భంగా ఈరోజు ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ పిల్లలందరికీ ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి పోలీస్ విధులు ఎలా ఉంటాయి, పోలీస్లో వేరే వేరే విభాగాలన్నీ ఎలా పనిచేస్తాయి, ఎలాంటి వెపన్స్ వాడతారు, డాగ్ స్క్వాడ్ అంటే ఎలా పనిచేస్తుంది, ఈ బాంబులు డిటెక్ట్ చేసే స్క్వాడ్ ఎలా పనిచేస్తుంది, తర్వాత ట్రాఫిక్ సిబ్బంది ఏ ఎక్విప్మెంట్ వాడతారు, మనం ఇప్పుడు కొత్తగా ఏలూరు పోలీసు వాడుతున్న డ్రోన్స్, న్యాయ సహాయక అప్లికేషన్ అనేది ఎలా పనిచేస్తుంది, ఇట్లాంటివన్నీ కూడా పోలీస్ వ్యవస్థ మీద అందరికీ ఒక భయం ఉంటుంది. ఆ భయాన్ని గౌరవంగా మార్చడము, పోలీస్ మీకోసం ఉన్నారు, మీ మీ సర్వీస్ కోసమే పోలీస్ ఉన్నారని పిల్లల నుంచి యంగ్ జనరేషన్ నుంచి కూడా పోలీస్కి పబ్లిక్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఈ కమెమరేషన్ వీక్ ఎప్పటి నుంచో పనిచేస్తుంది. అందువల్లనే పోలీస్ ఎక్విప్మెంట్ అంతా ఇప్పుడు సీక్రెట్గా లోపల ఉంటుంది. ఈ ఓపెన్ హౌస్లో మాత్రం అవన్నీ కూడా వాళ్ళే బయట పెట్టి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయించడము, వాళ్ళకి పోలీస్ విధుల మీద ఒక అవగాహన చూపించడము, పోలీస్ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఎలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో వాళ్ళు పనిచేస్తారు, ఏవేవి వాడి పని చేస్తారు, అవన్నీ ఇప్పుడు ట్రాఫిక్ ఎక్విప్మెంటే ఉంది, బ్రెత్ ఎనలైజర్ అలాంటివన్నీ కూడా యూజ్ చేయడం వల్ల పబ్లిక్కి ఎలా మంచి జరుగుతుంది. కెమెరాలు, LHMS సిస్టమ్ ఉంది మన దగ్గర. ఎవరైనా సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు పోలీస్ ఫ్రీగా వాళ్ళ ఇంటి ముందు కెమెరాలు బిగిస్తారు. దాని ద్వారా మన ఇంట్లో దొంగతనం జరగకముందే మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇట్లాంటి అవేర్నెస్ యాక్టివిటీస్, శక్తి మన దగ్గర టీమ్స్ ఉన్నాయి, అప్లికేషన్ ఉంది. ఆడపిల్లలకి ఎవరికైనా ఏదైనా హరాస్మెంట్ ఉన్నా, ఎవరైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళు వెంటనే దాంట్లో అలర్ట్ జనరేట్ చేయొచ్చు. అంతేకాకుండా మన జిల్లాలో ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాము. పిల్లలకి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ ఊరు పేరు లేకుండా కూడా వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళు ఎప్పుడైతే చిన్న వాట్సాప్ మెసేజ్ పెడతారో ఆ సమస్యను పట్టుకొని మనం చాలామందిని వాళ్ళ ఆకతాయిల నుంచి కాపాడినవి, ఆకతాయిల్ని జైలుకి పంపించిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇది ఎందుకు పెట్టామంటే చాలామందికి ఒక అపోహ, ఒక భయం ఉంటుంది. పోలీసులకు చెప్తే మన చుట్టూ మన సమాజంలో మన గురించి తెలిసిపోతుందేమో, సమాజంలో ఆ వివక్ష ఇంకా ఉంది, ఏదో అయి ఉంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారని చెప్పి. అలాంటివి లేకుండా ఇట్లాంటి అప్లికేషన్స్, ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు జరిగిన అన్యాయమే కాకుండా మీ చుట్టుపక్కల ఏదైనా అన్యాయం జరిగినా కూడా మీరు ఈ వాట్సాప్ నెంబర్కి చెప్పొచ్చు, ఈ అప్లికేషన్స్కి చెప్పొచ్చు. తద్వారా మనము మన ఏరియాలో ఉన్న బ్యాడ్ పీపుల్ని కంట్రోల్ చేయొచ్చు. మనకెందుకులే అని మనం చూస్తూ పోతే ఏదో ఒక రోజు ఆ చెడు మన దాకా కూడా రావచ్చు. ఒక రాంగ్గా తాగి బండి నడిపేవాడు ఈరోజు వేరే వాడిని గుద్దొచ్చు. కానీ తాగి బండి నడిపితే మనం చూసాం కర్నూలులో ఒక వ్యక్తి తాగి బండి నడపడం వల్ల 19 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి తాగి బండి నడిపే వాళ్ళని మనము పబ్లిక్ కూడా, సాధారణ పబ్లిక్ కూడా చూసినప్పుడు వెంటనే మీరు 112కి ఫోన్ చేసి చెప్పొచ్చు, లేదా వాట్సాప్కి ఒక ఫోటో తీసి పంపించవచ్చు. ఎందుకంటే అన్ని పనులు పోలీస్కి కూడా ఈ వాలంటీర్స్ లాగా పబ్లిక్ తోడైతే మనకి చాలా ఎఫెక్టివ్గా మనం ఈ బ్యాడ్ పీపుల్ని, డిసిప్లిన్ లేని వాళ్ళని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా మనందరికీ కూడా సేఫ్టీ, సెక్యూరిటీ వస్తుంది. 99.9% మంది ప్రజలు అందరూ మంచి వాళ్ళు. ఆ ఒక్క 0.01% ఎవరున్నారో వాళ్ళని మనం కంట్రోల్ చేయడంలో ఈ 99% కూడా పాల్గొంటే ఈ ప్రతి చెడ్డ వ్యక్తి కూడా దూరంగా వెళ్ళిపోతారు. దాని గురించి మనం ట్రాఫిక్ పార్క్ కట్టినా కూడా ఆ ట్రాఫిక్ రూల్స్ని చిన్నపిల్లల నుంచి ఎడ్యుకేట్ చేయాలని చెప్పి ఈ ఓపెన్ హౌస్ సెషన్స్ కావచ్చు, ప్రతిదీ కూడా మన యంగర్ జనరేషన్స్కి నేర్పిస్తే పోయే కొద్దీ మన రాష్ట్రం కానీ, మన జిల్లా కానీ, మన దేశం కానీ చాలా డిసిప్లిన్డ్ కంట్రీస్ అవుతాయి. ఒక గొప్ప దేశం అవ్వాలంటే అన్నిటికంటే ముఖ్యం వనరులు కాదు, డిసిప్లిన్. ఇప్పుడు జపాన్లో చూసుకున్నారనుకోండి, హైయెస్ట్ డిసిప్లిన్ ఉంటుంది. వాళ్ళకి ఏం వనరులు లేవు. మనకన్నా 1-2 సైక్లోన్ వస్తుంది, వాళ్ళకి ప్రతిరోజు భూకంపం వస్తుంది. అయినా వాళ్ళు ఎలా గొప్ప దేశం అవ్వగలిగారు? డిసిప్లిన్ ఉంది కాబట్టి. ఆ డిసిప్లిన్ ఇన్స్టాల్ చేయడానికి పోలీస్ కొన్నిసార్లు మీతో కటువుగా వ్యవహరిస్తారు. దాని అర్థం మన అందరికీ మంచి చేయడానికి. దాన్ని మనం పిల్లల దగ్గర నుంచి కూడా సహకరించుకుంటూ ఉంటే మన హెల్మెట్ వాడకం కావచ్చు, హెల్మెట్స్ వాడండి అని ఫైన్లు ఎందుకు వేస్తారు? హెల్మెట్ ఎందుకు వాడాలి? మన కోసం మనం వాడాలి. మన పిల్లలు, మన ప్రాణాలు, మన కుటుంబం. అది పోలీస్ వాళ్ళు మీకు చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఫైన్ వేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అది మనం ఆలోచించాలి కదా. ఇంటి నుంచి మీ నాన్న బయలుదేరినప్పుడు, మీ భర్త బయలుదేరినప్పుడు మీరు అడగాలి కదా, ఎవరి కోసం హెల్మెట్ పెట్టుకోవాలి? హెల్మెట్ పోలీస్ కోసం పెట్టుకుంటున్నారా? ఒకవేళ మీరు చనిపోతే, మీ కుటుంబం రోడ్డు పడితే పోలీస్ వాళ్ళకి ఏమైనా నష్టం వస్తుందా?
అది ఒక్కసారి మీరు ఆలోచన చేసి మీ ఆరోగ్యం గురించి, మీ పిల్లల గురించి, మీ కుటుంబం గురించి మీరు ఆలోచిస్తే ఏ పోలీస్ వ్యక్తి మీకు ఫైన్ వేయాల్సిన అవసరం లేదు. ఏ పోలీస్ వ్యక్తి కూడా మిమ్మల్ని ఆపి చెకింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ, అలాంటివి మెసేజ్ మీ పిల్లలు మీకు ఇంట్లో చెప్తే బాగుంటుందని చెప్పి ఇలాంటి ఓపెన్ హౌస్ లాంటి కార్యక్రమాలు తయారు చేస్తున్నారు. ఇవన్నీ మీకు చెప్పడానికి చాలామంది పోలీసులు కూడా నలిగిపోతూ ప్రతిరోజు రోడ్డు మీద ఒక ట్రాఫిక్లో మనం 5 నిమిషాలు ఆగితేనే మనకి అలా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. అట్లాంటిది ట్రాఫిక్ కానిస్టేబుల్ మనకున్న సిబ్బంది కొరతతో కావచ్చు, రోజులో 18 గంటలు 15 గంటలు అదే దాంట్లో ఉంటారు, అదే గాలి పీలుస్తుంటారు. వాళ్ళకి ఎంతమంది ఆరోగ్యాలు చెడిపోయాయి, ఎంతమందికి క్యాన్సర్ వస్తుంది, ఎంతమందికి 50 ఏళ్ళకే తిరగలేని పరిస్థితిలోకి వస్తున్నారు మన సమాజంలో మనం గుర్తిస్తున్నామా? కాబట్టి ట్రాఫిక్ ఆగినప్పుడు, ట్రాఫిక్ అనేది ఓన్లీ ట్రాఫిక్ పోలీసే కాదు, మనకున్న రోడ్లను బట్టి, మనకున్న సిగ్నల్స్ని బట్టి, మనకున్న రోడ్ ఇంజనీరింగ్ని బట్టి చాలా సమస్యలు ఉంటాయి. అట్లాంటప్పుడు మనం కూడా మన పక్కనోడి కంటే ముందే వెళ్ళిపోవాలనుకోకుండా లేన్ డిసిప్లిన్ పాటించారనుకోండి, అందరూ కూడా ఇంటికి త్వరగా వెళ్తారు. అట్లా కాకుండా మన ముందున్న వెహికల్ కంటే మనం ఇంకో 2 ముందు వెళ్ళిపోదాం అనుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, అందరు లేట్కి వెళ్తారు, ఈయన్ని దాడతారు, కానీ వీడికంటే ముందు ట్రాఫిక్ జామ్ సృష్టిస్తారు అక్కడ. కాబట్టి రూల్స్ అన్ని పాటించామనుకోండి, మనం చాలా కంట్రీస్ కంటే ముందు ఉంటాం, మనకు కూడా చాలా మంచిది. అది ఎప్పుడైతే మనం సమాజంగా మనం అవగాహన చేసుకుంటామో మనందరికి కూడా మంచి జరుగుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు పోలీసులకు సహకరిస్తారని, పోలీస్ కూడా వరద వచ్చినా ఏమొచ్చినా మీ అందరికీ సర్వీస్ చేయడానికి ముందుంటారని నా హామీ. అండ్ ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలని నేను మీడియాని కోరుకుంటున్నాను. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ జ్యువెలర్స్ లో దీపావళి ధనతేరస్ మెగా గోల్డ్ సేల్ స్పెషల్ కౌంటర్ లో బంగారు ఆభరణాల విఏపై అప్ టు 60% ఆఫర్, గోల్డ్ ఐటమ్స్ పై రీజనబుల్ ఆఫర్, కాసుకు 1600 రూపాయలు తగ్గింపు, రెగ్యులర్ సిల్వర్ ఐటమ్స్ మేకింగ్ చార్జెస్ పై 100% ఆఫ్, జాబిలమ్మ వెండిపూల వానల వెన్నెలకే వన్నె తెచ్చే వెలుగులతో 92.5 ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఈ ఆఫర్ అక్టోబర్ 17, 18, 19 తేదీలలో కేవలం 3 రోజులు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో బెడ్షీట్స్ వండర్ ఎక్స్పో 2025 తయారీ ధరలకే అమ్మకాలు. అక్టోబర్ 6వ తేదీ నుండి ప్రారంభం. దేశం నలుమూలల నుండి సేకరించబడిన బెడ్షీట్స్, బ్లాంకెట్స్, క్విల్స్, మింక్ బ్లాంకెట్స్, రజైల్, దివాన్ సెట్స్, సోఫా సెట్స్, కవర్స్, జైపూర్ ప్రింట్స్, పోచంపల్లి ప్రింట్స్ మరియు వేలాది రకాల బెడ్షీట్స్, రెడీమేడ్ డోర్ కర్టెన్స్ ప్రత్యేకంగా మీకోసం. మీ చిన్నారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన మోటు పత్లు, డోరెమాన్, చోటా భీమ్, బెంటన్ ప్రింటెడ్ కార్టూన్ బెడ్షీట్స్ పై మీ ఊహకందని తగ్గింపు ధరలు. 100 రూపాయలకే 4 డోర్ మ్యాట్స్, 100 రూపాయలకే 3 పిల్లో కవర్స్, 500 రూపాయలకే 3 బెడ్షీట్స్, 600 రూపాయలకే 3 6x6 బెడ్షీట్స్, 1299 రూపాయలకే 2 9x9 బెడ్షీట్స్, 250 రూపాయలకే 2 మింక్ బ్లాంకెట్స్. బాంబే మిల్స్ బాక్స్ ఐటమ్ బెడ్షీట్స్ పై ఫ్లాట్ 20%, 30%, 50% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.